అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 318 దూరం దగ్గర చేసింది. ఇక స్టోరీకి వెళ్తే హర్షాని కిడ్నాప్ చేసిన శాలిని అతనికి ఒక డ్రగ్ ఇస్తుంది. విరాట్ అతన్ని రిస్క్ చేసి ఆమె ముందే అతని చేతిలో క్లోజ్గా బిహేవ్ చేస్తాడు. అది చూసిన శాలిని పిచ్చి డౌట్స్తో అడగడంతో ఒక డమ్మీ గన్తో ఆమె నెత్తి మీద కొట్టి స్పృహ తప్పేలా చేశాడు దాస్. ఆమెకు ట్రీట్మెంట్ చేయించుకోమని అతనికి పురమాయించి విరాట్తో కలిసి బయలుదేరిన ఆమెకు ఒక్కసారిగా ఒళ్ళంతా వేడిగా అయిపోయింది. కానీ ఆ ఫీలింగ్ ఇగ్నోర్ చేసి అతనితో కలిసి కారెక్కిన హర్ష, నేను ఇక్కడ ఉన్నట్టు మీకెలా తెలుసు అని ప్రశ్నించాడు. ఇప్పుడు నువ్వు హర్షగా అడిగావా లేక హాస్నిగా అడిగావా? ఇంతకీ ఇప్పుడు తమరి క్యారెక్టర్ పేరేమిటో అని అడిగిన విరాట్కి, నలుగురిలో ఉన్నప్పుడు హర్ష, మీతో ఒంటరిగా ఉన్నప్పుడు హాస్ని. ఈ క్లారిటీ చాలా, ఇంకా ఏమైనా కావాలా అని ఆక్రోషంగా అడిగింది. డౌట్ అడిగితే కూడా కోప్పడతారా? ఆ విషయం నాకు తెలియదే అని వెటకారంగా అంటున్న అతని భుజం మీద కొట్టి, చెప్పండి విరాట్ గారు, నేను కిడ్నాప్ అయిన విషయం మీకెలా తెలిసింది అని మరొకసారి ప్రశ్నించింది హాస్ని. నీతో ఒక విషయం గురించి మాట్లాడాలని పర్సనల్ నెంబర్కి కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే ఆఫీస్ పర్సనల్ నెంబర్కి కాల్ చేశాను, అది కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తే మీటింగ్కి వెళ్దామని చెప్పారు. ఎంక్వైరీ చేస్తే నువ్వు అక్కడ కూడా లేవని తెలిసింది. దాంతో అనుమానం వచ్చి కంపెనీ సీసీ కెమెరా రికార్డింగ్ చెక్ చేస్తే శాలిని కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. వెంటనే డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళకి కాల్ చేసి శాలిని కార్ నెంబర్ ఇచ్చి ట్రేస్ చేయించాను. సిగ్నల్స్ దగ్గర ఫుటేజ్లో రికార్డ్ అయిన విజువల్స్ చూసి ఇక్కడికి వచ్చాను అని వివరంగా చెప్పాడు. గాడ్, నా కోసం ఇంత కష్టపడ్డారా? చాలా థ్యాంక్స్ విరాట్ గారు. మీరు సమయానికి రాకపోయి ఉంటే ఆ పిశాచి చేతిలో నా రహస్యం ఉండేది. లాస్ట్ మినిట్లో సేవ్ అయ్యాను. లేదంటే రేపు మీడియాలో నేను హాట్ టాపిక్గా అయ్యేదాన్ని అని రిలీఫ్గా చెప్పింది హాస్ని. నీకోసం 3 ఏళ్లుగా నేను పడుతున్న కష్టం ముందు ఇది చాలా చిన్నది. ఒకసారి కోల్పోయిన క్షణం అనుభవించాను. మళ్ళీ రెండోసారి బాధపడడానికి నేను రెడీగా లేను అని ఆమెను హక్ చేసుకుంటూ గట్టిగా చెప్పాడు. అప్పటి వరకు బాడీలో జరుగుతున్న రియాక్షన్స్ పెద్దగా పట్టించుకొని హాస్ని అతని కౌగిలిలో చిన్న సైజ్ సునామీ తెప్పించింది. ఒక్కసారిగా ఆమె ఒళ్ళంతా వెచ్చటి ఆవిరిలో అల్లుకోవడంతో పాటు స్కిన్ అంతా పొడిబారిపోయినట్టు అనిపించింది. ముఖం బీట్రూట్ లాగా ఎర్రగా మారిపోయి కళ్ళ నుండి నీళ్లు కారిపోయాయి. నాలుక ఎండిపోయి విపరీతమైన దాహం కలిగింది. నిమిషం క్రితం వరకు నవ్వుతూ మాట్లాడిన ఆమెలో అకస్మాత్తుగా వచ్చిన రియాక్షన్కి విరాట్ కంగారు పడ్డాడు. ఏమైంది బేబీ, నీ ముఖం ఎందుకంత ఎర్రగా మారిపోయింది? నీకు పడని ఐటమ్ ఏమైనా తిన్నావా అని అడుగుతూ కర్చీఫ్తో ఆమె కన్నీళ్లు తుడిచాడు విరాట్. నేను అసలు ఉదయం నుంచి ఏం తినలేదు విరాట్ గారు. నాకెందుకో చాలా దాహంగా ఉంది. ప్లీజ్ నాకు కొంచెం వాటర్ ఇస్తారా అని అతి కష్టంగా గొంతు పగిలించుకొని అడిగింది. అతని కారులో ఉన్న కూలింగ్ వాటర్ బాటిల్ ఆమె చేతితో ఇవ్వడంతో వేగంగా హాఫ్ బాటిల్ ఖాళీ చేసింది. దాంట్లో ఒంట్లో వస్తున్న వేడి నుండి కాస్త ఉపశమనం లభించినట్లయింది. ఆ ఫీలింగ్ వచ్చి నిమిషం కూడా గడవకముందే తిరిగి ఆమె ఒళ్ళు వేడెక్కడం మొదలైంది. అంతకంతకు దిగజారిపోతున్న ఆమె పరిస్థితి గమనించిన విరాట్, నువ్వేదో రియాక్షన్ వచ్చే ఫుడ్ తినడం కానీ తాగడం కానీ చేసి ఉంటావు, లేదంటే ఇలాంటి రియాక్షన్ రాదు, బాగా ఆలోచించి చెప్పు అని గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. నిజానికి శాలిని పెట్టిన లిక్విడ్ గురించి ఆమె మర్చిపోయింది. అందుకే పెద్దగా పట్టించుకోలేదు. కానీ విరాట్ అడిగితే గుర్తొచ్చి అదే విషయం చెప్పింది. వాట్? ఈ విషయం ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? తనిచ్చింది డ్రగ్. ఒకసారి ఆమె చెప్పిన మాటలు బాగా గుర్తు చేసుకొని చెప్పు అని సీరియస్గా అన్నాడు విరాట్. గుర్తొచ్చింది. ఆ డ్రగ్ ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే పనిచేస్తుందని, ఆడవాళ్ళ మీద అస్సలు పనిచేయదని చెప్పింది. అందుకే నేను ఇగ్నోర్ చేశాను. కానీ నాకెందుకో తిక్కగా ఉంది. ఆమె అబద్ధం చెప్పిందా అని ప్రశ్నించింది. షట్, నువ్వు ఇంత బ్రెయిన్లెస్గా ఎందుకు నమ్మేశావు? నీలో ఆల్రెడీ రియాక్షన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి యాంటీడోట్ ఇచ్చినా వర్క్ అవ్వదు. దీనికొక్కటే పరిష్కారం అని సైలెంట్ అయిపోయాడు విరాట్. ఏంటది? సొల్యూషన్ చెప్తామని సైలెంట్ అయిపోయారు. ఏమైనా కొత్త ప్రాబ్లం వచ్చిందా అని అనుమానం రావడంతో, నిజం చెప్పండి విరాట్ గారు, నా బాడీలో ఉన్న డ్రగ్కి మెడిసిన్ నిజంగానే ఉందా లేదా? నేను ఇలాగే సఫర్ అవ్వాలా అని భయంగా అడిగింది హాస్ని. అప్పటికే డ్రగ్ పుణ్యమా అని ఆమెలో విపరీతమైన ఫీలింగ్స్ వస్తూ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోలేక సతమతమవుతోంది. కానీ విషయాన్ని అతనికి ఎలా చెప్పాలో ఆమెకు తెలియదు. అదే సమయంలో విరాట్ మాటలు ఆమెలో అనుమానం మరింత పెంచాయి. ఒకే ఒక మెడిసిన్ ఉంది, కానీ అందుకు నువ్వు ఒప్పుకోవు. అందుకే ఆల్టర్నేట్ ఏమైనా ఉందేమోనని ఆలోచిస్తున్నాను అని అప్పటికప్పుడే తెలిసిన డాక్టర్స్ కొంతమందికి కాల్ చేసి విషయం బ్రీఫ్గా చెప్పి సలహా అడిగాడు. అందరూ ఒకే సొల్యూషన్ చెప్పడంతో ఆమె బాధను తీర్చే దారి తెలియక నిస్సాయంగా తలపట్టుకున్నాడు. అతను చేస్తున్న ప్రయత్నాలన్నీ గమనించిన హాస్ని, ఆ మెడిసిన్ ఏంటి విరాట్ గారు? అసలు విషయం చెప్పడానికి మీరెందుకు ఇంత ఆలోచిస్తున్నారు? నేను తప్పుగా అనుకుంటానని భయపడుతున్నారా అని అడిగింది. ఆ మెడిసిన్
నేనే హాస్ని. ఇప్పుడు నీలో ఉన్న డ్రగ్ పవర్ కంట్రోల్ అవ్వాలంటే నువ్వు ఎవరితోనైనా ఇంటిమేట్ అవ్వాలి, లేదంటే నీ ప్రాణాలకు ప్రమాదం. శాలిని నీకు అబద్ధం చెప్పింది. ఆ డ్రగ్ పవర్ నేను అస్సలు కంట్రోల్లో ఉండనివ్వదు. అలాగని నేను నీ సాహిత స్థితికి అడ్వాంటేజ్ తీసుకొని నీకు దగ్గర కావాలని నాకు లేదు. మన ఇద్దరి మధ్య కలయిక ప్రేమతో ఉండాలి, కానీ అవసరం కోసం కాదు. ఇదంతా నేను కావాలని చెప్పాలనుకొని అపార్థం చేసుకుంటే తట్టుకునే శక్తి నాకు లేదు. అందుకే ఏం చేయాలో బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను అని తన బాధ చెప్పుకున్నాడు విరాట్. ఆమెకు ఏమని స్పందించాలో అర్థం కాలేదు. అతను చెప్పింది నిజమే కావచ్చు, కానీ అందుకు ఆమె సిద్ధంగా లేదు. ఇప్పుడు తను హాస్ని కాదు, హర్ష. అండ్ సమాజంలో తను అలాగే చలామణి అవుతోంది. పైగా విరాట్తో వెనక్కి వెళ్ళే ఉద్దేశం ఆమెకు లేదు. అలాగని నిజాన్ని బయట పెట్టాలని కూడా అనుకోవడం లేదు. ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం ఆమెకు ప్రశాంతత ఇస్తోంది. అందులో నుండి బయటికి రావడం ఇష్టం లేదు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చి అతని వైపు తిరిగి, మీరు నా గురించి టెన్షన్ పడకండి విరాట్ గారు. నా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. వెంటనే నన్ను ఇంటికి తీసుకెళ్ళండి. కాసేపు చల్లనీటి స్నానం చేస్తే అది తగ్గుతుంది అని నమ్మకంగా చెప్పింది. అంతలోనే ఒక్కసారిగా ఆమె పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. శరీరంలో పెరుగుతున్న కోరికల తీవ్రత ఆమెకు నరకయాతనకు గురి చేస్తూ ఉంటే డైవర్ట్ అవ్వడం కోసం పిడికిలి గట్టిగా బిగించి దాంతో గోళ్ళు స్కిన్లోకి దిగబడి రక్తం కారడం మొదలైంది. బలవంతంగా కంట్రోల్ చేస్తున్న ఫీలింగ్స్ కారణంగా ఆమె కళ్ళు ఎరుపు రంగు సంతరించుకొని మరింత భయంకరంగా మారిపోయాయి. ఒంట్లో విపరీతమైన నీరసం వస్తూ ఉంటే భరించలేక గట్టిగా ఏడ్చేస్తూ అతన్ని గట్టిగా హక్ చేసుకొని ఏదో ఒకటి చేయమని రిక్వెస్ట్ చేసింది. ఆ క్షణం పెరిగిన ఆమె గుండె సవ్వడి గమనించి ఒక నిర్ణయానికి వచ్చిన విరాట్ ఆమెను తీసుకొని నేరుగా ఒక గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. అప్పటికే ఒంట్లో ఉన్న డ్రగ్ ఆమెను డామినేట్ చేయడంతో అతని ఎక్కడ పడితే అక్కడ కొరుకుతూ కిస్ చేస్తూ గోళ్ళతో రక్కుతూ పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంది హాస్ని. ఆమె చేస్తున్న పనులకి అతనిలో కోరికలు ఎగిసిపడుతున్నాయి. వాటిని కంట్రోల్ చేసుకోలేక అవస్థలు పడుతూనే ఆమెను ఎత్తుకొని లోపలికి వెళ్ళిన విరాట్ ఆమెను నేరుగా షవర్ కింద నిలబెట్టాడు. చల్లని నీరు శరీరంపై పడి ఒంట్లో వేడి తగ్గిస్తున్నప్పటికీ అక్కడి నుండి బయటకు వచ్చిన క్షణం నుండి ఆమెలో కోరిక మరింత పెరుగుతోంది. తమకంతో పాటు అతన్ని తన కౌగిల్లో బంధించి ఇరువురి పెదాలు ఏకం చేసి గాఢంగా ముద్దు పెట్టుకుంది హాస్ని. ఆ ముద్దు ఇద్దరిలో గత స్మృతులను తట్టి లేపడంతో మరింత గట్టిగా హత్తుకున్నారు. 3 ఏళ్లు గడిచినప్పటికీ గతంలో ఇద్దరూ కలిసి గడిపిన మధుర క్షణాలు ఒక్కటి కూడా వారు మర్చిపోలేదు. ఆ ముద్దు మహత్యంలో వారిలో అంతర్లీనంగా దాగున్న ఉప్పెన ప్రేమలా బయటపడి ఇరువురిని ప్రేమ సాగరంలో ముంచెత్తుతోంది. ఆ ఇద్దరి మధ్య వచ్చిన ఎడబాటు తర్వాత జరుగుతున్న కలయిక మత్తులో ఉన్నప్పటికీ ఇద్దరిలో భరించలేని ఆనందంతో పాటు తీవ్రమైన ఉద్రేకం కలిగింది. ఫలితంగా ఒకరినొకరు గాలి కూడా చొరబడలేనంత అల్లుకుపోయి ఒకరిలో ఒకరు కలిసిపోతూ ఒకరినొకరు మురిపించుకుంటూ ప్రేమను పంచుకుంటూ 3 ఏళ్ల దూరాన్ని తమకంలో కరిగించారు. ఆ ఇద్దరి మధ్య ముందు రోజు మొదలైన యుద్ధం ఆమె ఒంట్లో డ్రగ్ పవర్ తగ్గిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్నో కష్టాలు ఎదురు చూపుల తర్వాత దొరికిన సమయాన్ని వదులుకోవాలని ఇద్దరికీ లేదు. ఇన్నాళ్ళుగా ఒంటరిగా మనసులో అనుభవించిన బాధ, బెంగ ఒకరి సమక్షంలో ఒకరు తీర్చుకుంటూ కాలాన్ని మరిచి ప్రేమలో మునిగిపోయారు. ఆ రాత్రి ఎప్పటికో అలసిన ముఖంతో ఉన్న హాస్నిని విడిచిపెట్టి గాఢంగా కగులించుకొని కబుర్లు చెప్తూ ఉన్నాడు విరాట్. ఇంతలో ఆమెకు ఏదో గుర్తుకు రావడంతో ఒక్కసారిగా దిగులుగా మారిపోయింది. అతని మాటలకి ఆమె రెస్పాన్స్ రాకపోవడంతో గమనించిన విరాట్, ఏమైంది బేబీ, ఎందుకని సడన్గా సైలెంట్ అయిపోయావు? ఇక్కడైనా పైనుందా అని కంగారుగా అడిగాడు. ఆ ప్రశ్నకు అతని వైపు ముభావంగా చూస్తూ, మళ్ళీ మన ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందా, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయా అని అడిగింది హాస్ని. అలా ఎందుకు అడుగుతున్నావు? నీ భయం దేని గురించో సరిగ్గా చెప్తే కదా నాకు అర్థమవుతుంది అని అన్వయంగా చెప్పాడు విరాట్. ఒకప్పుడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని మీకు గతం గుర్తుకు రావడం కోసం దగ్గరయ్యాను. దాని ఫలితంగా మన ఇద్దరి మధ్య అంతులేని దూరం పెరిగింది. మన జీవితం చాలా మలుపులు తిరిగి ఈ పరిస్థితికి వచ్చాము. ఇప్పుడు కూడా నా సిచ్యువేషన్ సరిగ్గా లేక దగ్గరయ్యాను కదా, అలాగే జరుగుతుందేమోనని భయంగా ఉంది విరాట్ గారు అని మనసులో మాటలు చెప్పింది హాస్ని. దాంతో ఆమె మనసులో భయాలు ఎలాంటి స్థాయిలో ఉన్నాయో అర్థమైన విరాట్ చిన్నగా నిట్టూర్చి, నాకు గతం గుర్తులేనప్పుడే నిన్ను వదులుకోవాలనుకోలేదు హాస్ని. అలాంటిది ఇప్పుడెందుకు దూరంగా వెళ్తాను? ఆ రోజు నేను మనసులో మాటలు నీతో షేర్ చేసుకొని ఉంటే అపార్థాలు వచ్చేవి కావు. మన ప్రమేయం లేకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మన జీవితంతో ఆడుకొని అల్లకల్లోలాన్ని సృష్టించారు. ఫలితంగా మన మధ్య 3 ఏళ్ల ఎడబాటు మిగిలింది. ఇప్పుడు అలా కాదు, ఇదంతా మనకు తెలిసే జరిగింది. పూర్తి ఇష్టంతో దగ్గరయ్యాం. అన్నిటికీ మించి నాకు గతమంతా గుర్తుకొచ్చింది. కాలం గడిచే కొద్దీ నీ మీద ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గలేదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన ఇద్దరము దూరం కావడం జరగదు. కాబట్టి నువ్వు అక్కర్లేని భయాలన్నీ మనసులో పెట్టుకొని కంగారు పడకు.
అని నచ్చ చెప్పాడు. అతను చెప్పిన దానికి కన్విన్స్ అయినప్పటికీ ఆమెకు మరో భయంకరమైన డౌట్ వచ్చింది. వెంటనే అతన్ని అడిగి క్లియర్ చేసుకోవాలని, ఇప్పుడు మన మధ్య జరిగిన దానికి ప్రెగ్నెన్సీ వస్తుందా విరాట్ గారు అని అడిగింది హాసిని. నో ఛాన్స్. నీ బాడీలో డ్రగ్ ఎఫెక్ట్ ఉందని ముందు జాగ్రత్తగా నీకు కాంట్రాసెప్టివ్ పిల్స్ తెప్పించి నువ్వు తాగిన పాలల్లో కలిపాను, కాబట్టి డోంట్ వరీ అని నవ్వుతూ చెప్పాడు విరాట్. అమ్మయ్య, ఒక టెన్షన్ తగ్గించారు. లేదంటే కొన్ని రోజుల తర్వాత హర్ష ప్రెగ్నెంట్ అని వార్తల్లో వచ్చి న్యూస్ వైరల్ అవుతుంది. ఆ బంపర్ ఆఫర్ నాకు అవసరం లేదు బాబు అని దండం పెట్టింది హాసిని. అప్పుడు ఇంకా బాగుంటుంది కదా, కొత్త రికార్డ్ సృష్టించిన దాన్ని అవుతావు. చక్కగా అబ్బాయి గటప్లో ఎత్తుగా ఉన్న బేబీ బంప్తో భలే ముద్దుగా ఉంటావు అని ఆ రూపం ఊహిస్తూ చెప్పాడు. దాంతో గట్టిగా అరిచిన హాసిని కోపం కంట్రోల్ చేసుకోలేక అతని చెస్ట్ మీద గట్టిగా కొరికి మరొకసారి శృంగార యుద్ధానికి తెరలేపింది హాసిని. ఆ దెబ్బకి అతనిలో దాగున్న బీస్ట్ మూడ్ ఆన్ అయ్యి ఆమెకు చుక్కలు చూపించి స్పృహ కోల్పోయేలా చేసింది. మరుసటి రోజు మధ్యాహ్నం నీరసంగా నిద్రలేచిన ఆమెకు ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా అనిపించడంతో, మిమ్మల్ని రెచ్చగొట్టినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. సంవత్సరాలు గడుస్తున్నా మీలో వేగం తగ్గదు. నాకు నక్షత్ర మండలం కనిపించక తప్పదు అని అతని ఎడాపెడా వాయించింది. ఆమె దెబ్బలు అతనికి చీమ కుట్టినట్లు కూడా అనిపించకపోవడంతో ఎంజాయ్ చేస్తూ, చూస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నావు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా అని చిలిపిగా నవ్వుతూ అడిగాడు విరాట్. ఇప్పటి వరకు చేసిన పని చాలు మహాన్ బావా, మీకో నమస్కారం. మిమ్మల్ని తట్టుకోవడం నా వల్ల కాదు. మీ దయ వల్ల కడుపులో పేగులు ఆకలి కేకలు వేస్తున్నాయి. కాస్త తిండి పెడితే సంతోషిస్తాను అని ఏడుపు మొహంతో చెప్పింది హాసిని. ఆ క్షణం ఆమె ముఖంలో పలికిన ఎక్స్ప్రెషన్ చూసి హాయిగా నవ్వుకున్నాడు విరాట్. కాసేపటికి భోజనం రావడంతో ఆమెకు తినిపిస్తూ తాను కూడా తినేశాడు. అప్పటికే ఆత్మారాముడు శాంతించడంతో ఆమెకు పిల్లలు గుర్తొచ్చారు. అయ్యో, ఇప్పటి వరకు పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళిందే లేదు. మీ వల్ల 2 రోజులు వాళ్ళకు దూరంగా ఉన్నాను. ఇంట్లో ఒంటరిగా ఎలా ఉన్నారో ఏంటో అని కంగారుగా అడిగింది హాసిని. వాళ్ళ గురించి చాలా తొందరగా గుర్తొచ్చినట్టుంది అని వెక్కిరించి, డోంట్ వరీ, పిల్లలు ఒంటరిగా ఏం లేరు. వాళ్ళతో దాసున్నాడు. ఇద్దరిని చాలా బాగా చూసుకుంటున్నాడు. తమరు నిద్రలో బిజీగా ఉన్న సమయంలో వాళ్ళతో నేను మాట్లాడాను, కాబట్టి తమరు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పాడు. కానీ పిల్లలకి విరాట్ ఇంకా దాస్ కొత్త కాబట్టి తన కోసం బెంగ పెట్టుకుంటున్నారేమో అన్న ఉద్దేశంతో ఇంటి నెంబర్కి డయల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసిన రిషి తండ్రి గొంతు గుర్తుపట్టి, హాయ్ డాడీ, ఎలా ఉన్నావు? మీరు నాన్న బాగా ఎంజాయ్ చేస్తున్నారా అని అడిగాడు. ఏదో అలా ఎంజాయ్ చేస్తున్నాం. సారీ నాన్న, సడన్గా వెళ్ళాల్సి రావడంతో మీకు చెప్పడం కుదరలేదు అని రిక్వెస్ట్ అంతా చెప్పాడు. నో ప్రాబ్లం డాడీ, నేను చెల్లి బాగానే ఉన్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి అని పెద్దరికం చూపించాడు కొడుకు. ఈరోజు రాత్రికి వచ్చేస్తాను నాన్న అని కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది హాసిని. ఇంతలో ఆమెకు మరొక అనుమానం రావడంతో, అవును విరాట్ గారు, ఈ గెస్ట్ హౌస్ ఎవరిది? అప్పటికప్పుడు దీని గురించి ఎలా తెలిసింది అని అడిగింది. నీకోసమే ఈ ఊరికి వచ్చిన వెంటనే కొన్న ప్రాపర్టీ ఇది. మనమిద్దరం సంతోషంగా ఉన్నప్పుడు నేను ఇక్కడికి తీసుకురావాలని అనుకున్నాను. కానీ డ్రగ్ ఎఫెక్ట్లో ఉన్న నిన్ను హోటల్కి తీసుకెళ్లడం సేఫ్ కాదని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పాడు విరాట్. ఆ తర్వాత హాసిని అన్న మాట అతనికి తీవ్రమైన కోపం తెప్పించింది. ఇంతకీ హాసిని ఏమనింది? అసలు శాలిని పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.